వెల్కమ్ టు టీసాట్. ఈరోజు మనం ఈ వీడియోలో సూర్ వంశం గురించి నేర్చుకుందాము. సూర్ వంశము భారతదేశాన్ని పరిపాలించినటువంటి రెండవ ఆఫ్ఘన్ వంశము సూర్ వంశము. క్రీస్తు పూర్వం 6వ శతాబ్ద కాలం నుండి షాజహాన్ కాలం వరకు కూడా భారతదేశము ఆఫ్ఘనిస్తాన్ని పూర్తిగా పరిపాలించింది. అంటే దాదాపుగా 2000 సంవత్సరాలు ఆఫ్ఘనిస్తాన్ భారతదేశ అధీనంలో ఉంది. రైట్, షాజహాన్ కాలంలో ఆఫ్ఘనిస్తాన్ భారతదేశం చెల్లిపోయింది. అయితే ఈ 2000 సంవత్సరాల్లో రైట్ భారతదేశాన్ని పరిపాలించిన ఆఫ్ఘన్లు అంటే ఇద్దరని చెప్పుకోవాలి. మొదటి లోడీ వంశము, రెండోది సూర్ వంశము. సూర్ వంశంలో అతి గొప్పవాడు షేర్షా సూర్. రైట్, షేర్షా సూర్ అని చెప్పాలి. చాలా మంది షేర్షా సూరి అని రాశాడు. అతను సూరి కాదు. సూరి అంటే మళ్ళీ జైన మతస్థుడు అయిపోతాడు. ఇతను ముస్లిం, జైన మతస్థుడు కాదు. షేర్షా సూర్, అతని వంశం పేరు సూర్. భారతదేశంను పరిపాలించిన మొదటి ఆఫ్ఘనులు లోడీలు, రెండవ ఆఫ్ఘనులు సూర్లుగా చెప్పాల్సి ఉంటుంది. మొఘల్ సామ్రాజ్యానికి రైట్ అవిచ్ఛిన్న మొఘల్ పరిపాలనలో 1740 నుంచి 1755 మధ్య కాలంలో ఢిల్లీ సింహాసనమును మొఘలుల కోల్పోవలసి వచ్చింది. దీనికి కారణం ఆఫ్ఘన్ వీరుడు షేర్షా. ఈ షేర్షా హుమయూన్ని ఓడించి రైట్ ఢిల్లీని, ఆగ్రాని ఆక్రమించుకొని ఉత్తర భారతదేశం నుంచి హుమయూన్ని తరిమేసినటువంటి గొప్ప యోధుడు అని చెప్పాల్సి ఉంటుంది. మొఘల్ సామ్రాజ్యాన్ని 15 సంవత్సరాలు లేకుండా చేశాడు. రైట్, అబ్బాస్ ఖాన్ షేర్వానీ ఇతను రచించిన గ్రంథం తారీఖీ షేర్షాహి. రైట్, తారీఖీ షేర్షాహి మనం గుర్తుపెట్టుకోండి. రైట్, మనకు లోడీల కాలంలో అలాగే సూర్ల కాలంలో ఉన్న ఒకే ఒక చరిత్రకారుడు అబ్బాస్ ఖాన్ షేర్వానీ. ఇతను రాసిన గ్రంథం తారీఖీ షేర్షాహి. ఇతను షేర్షా చరిత్రను రాయడం జరిగింది. రైట్, స్టార్టింగ్ లోడీల గురించి రాశాడు, తర్వాత సూర్ల గురించి రాశాడు. ఎవరి కాలంలో రాశాడు? షేర్షా కాలంలో రాశాడు. అయితే అత్యధిక సమాచారం ఎవరిది ఉంటుందంటే షేర్షా పేరు మీద రాశాడు. తారీఖీ షేర్షాహి యొక్క గతం గురించి ఇందులో రాయడం జరిగింది. లోడీలు, సూర్లు మనకి అతి తక్కువ కాలం పాలించిన షేర్షా చరిత్రలో ఎంతో విశిష్ట స్థానాన్ని పొందడం జరిగింది. రైట్, షేర్షా పూర్వీకుల స్వస్థలం ఆఫ్ఘనిస్తాన్లోని రోహి అనే ప్రాంతము. మనకి ఫిరోజ్ షా తుగ్లక్ కాలంలోనే అనేక ఆఫ్ఘన్ కుటుంబాలు భారతదేశానికి వలస రావడం జరిగింది. లోడీలు, ఫిరోజ్ షా తుగ్లక్ కాలంలోనే లోడీలు, సుహానీలు, లోహానీలు, సూర్లు వీళ్ళంతా కూడా భారతదేశానికి వలస వచ్చేసి ఇండియాలో స్థిరపడి సైన్యంలో పనిచేశారు, జాగీర్దారులుగా పనిచేశారు. తర్వాత గొప్ప రాష్ట్ర గవర్నర్లు కూడా పనిచేశారు. రైట్, ఇక మనకి షేర్షా గురించి చూసినట్లయితే షేర్షా అసలు పేరు ఫరీద్. ఇతను 1472లో రైట్ జన్మించడం జరిగింది. రైట్, షేర్షా యొక్క తాత పేరు ఇబ్రహీం ఖాన్ సూర్. రైట్, తండ్రి పేరు హసన్ ఖాన్. మనకి ఈ ఇబ్రహీం ఖాన్ సూర్ అనేవాడు మొదట గుర్రాల వ్యాపారి అని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. గుర్రాల వ్యాపారి. రైట్, ఇతను చేసే వ్యాపారంలో దారుణంగా నష్టాలు చవిచూశాడు. మధ్యయుగంలో అస్సలు నష్టాలు రాని వ్యాపారము గుర్రాల వ్యాపారము. కానీ ఇబ్రహీం ఖాన్కి గుర్రాల వ్యాపారం నష్టం వచ్చింది. సో అతను ఏం చేశాడంటే రైట్ ఆ గుర్రాల వ్యాపారాన్ని వదిలేసి భారతదేశానికి వలస రావడం జరిగింది. పంజాబ్లోని హిస్సార్లో స్థిరపడడం జరిగింది. రైట్, ఇబ్రహీం లోడీ అలాగే సికిందర్ లోడీ సైన్యంలో ఇతను పనిచేశాడు. షేర్షా తండ్రి సికిందర్ లోడీ దగ్గర పనిచేయడం జరిగిందండి, హసన్ ఖాన్. రైట్, ఈ హసన్ ఖాన్ అనే వ్యక్తి సికిందర్ లోడీ దగ్గర పనిచేశాడు. ఈ సికిందర్ లోడీ వంశంలో గొప్ప చక్రవర్తిగా మనం గతంలో చెప్పుకున్నాము. ఈ హసన్ ఖాన్ని ససారాం మరియు కవాస్పూర్ ఈ 2 ప్రాంతాలలో జాగీర్దారుగా నియమించడం జరిగింది. రైట్, షేర్షా తండ్రి నుంచి సంక్రమించిన జాగీర్కు అధిపతిగా ఉన్నాడు. 1497 నుంచి 1518 వరకు రైట్ దాదాపు 20 సంవత్సరాలు రైట్ ఇతను రైట్ జాగీర్కి అధిపతిగా ఉన్నాడు. రైట్, మనకి ఇబ్రహీం లోడీ మనకి సికిందర్ లోడీ దగ్గర పనిచేయాల్సింది హసన్ ఖాన్. మరి ఆయన అక్కడ ఉంటే బీహార్లో పన్నులు వసూలు చేయాలి. మనకి కవాస్పూర్ ససరాం అనేది బీహార్,
మరి హసన్ ఖాన్ ఎక్కడ ఉన్నాడు? ఈ సికిందర్ లోడి దగ్గర ఉన్నాడు. సో తన తండ్రి ఏం చేశాడంటే, షేర్షా తండ్రి హసన్ ఖాన్ ఏం చేశాడంటే తన తరపున ఈ జాగీర్కు అధిపతిగా పెట్టాడు. అక్కడ పన్నులు వసూలు చేయాల్సిన బాధ్యత షేర్షాది. అందుకే 20 సంవత్సరాలు ఉన్నాడు. అయితే మనకి ఇక్కడ షేర్షా యొక్క తండ్రి పేరు హసన్ ఖాన్ అని చెప్పుకున్నాము. అతను నలుగురు భార్యలు. ఈ షేర్షా లేదా ఫరీద్ అనేవాడు మొదటి భార్య కుమారుడు. మొదటి భార్య కుమారుడు. అయితే హసన్ ఖాన్కి చిన్న భార్య అంటే ఇష్టం, 4వ భార్య అంటే ఇష్టం. ఆమె అసూయ వల్ల ఈ జాగీర్దారు పదవి రద్దయింది. ఆమె అసూయ వల్ల ఈ యొక్క పన్నులు వసూలు చేయడం అనేది రద్దయిపోయింది. ఎందుకంటే ప్రజల నుంచి చాలా గొప్ప పేరు వస్తూ ఉంది. ఈ షేర్షాకి ఫరీద్కి ప్రజలు మెచ్చుకుంటూ ఉన్నారు. అత్యధిక పన్నులను తగ్గించాడు. అట్లా అని చెప్పేసి ఏమైనా ఇన్కమ్ తగ్గిందంటే ఇన్కమ్ పెరిగింది. చాలా తెలివితోటి తక్కువ పన్నులు తగ్గించేశాడు. సో పన్నులు తగ్గించడం వల్ల గొప్ప పేరు వచ్చింది. అయితే అతని యొక్క పినతల్లి అసూయ వలన యొక్క జాగీర్ కోల్పోయాడు. దెన్ ఇతను ఇబ్రాహీం లోడి సైన్యంలో కొంతకాలం పనిచేశాడు. 1920 నుండి తండ్రి మరణాంతరం వరకు ససరాంకు జాగీర్దారుగా ఉన్నాడు. బహార్ ఖాన్ లోహానికి సామంతుడిగా ఉన్నాడు. ఈ సమయంలో ఒకరోజు వేటకు వెళ్ళడం జరిగిందండి. వేటలో రాయల్ బెంగాల్ టైగర్ని చూశారు. రాయల్ బెంగాల్ టైగర్ ఒక్కసారిగా దాడి చేయడంతో ఆయుధాలు ఒకవైపు పడిపోయినాయి, వీళ్ళు ఒకవైపు పడిపోయారు. ఆయుధాలు పట్టుకోలేని పరిస్థితి. 2 చేతులతో ఈ యొక్క ఫరీద్ అనేవాడు రాయల్ బెంగాల్ టైగర్ని చంపేశాడు. సో ఈ యొక్క బహార్ ఖాన్ లోహాని పులిని చంపినందుకు గాను షేర్ ఖాన్ అనే బిరుదుని ఫరీద్కి ఇవ్వడం జరిగింది, షేర్షాకి ఇవ్వడం జరిగింది. ఫరీద్కి షేర్ ఖాన్ అనే బిరుదు ఎలా వచ్చిందంటే బెంగాల్ టైగర్ని రాయల్ బెంగాల్ టైగర్ని చంపేశాడు 2 చేతులతోటి. ఎటువంటి ఆయుధాలు లేకుండా చంపేశాడు. మనకి ఆయుధాలు ఉంటే చంపడం ఒక ఎత్తు, ఆయుధాలు లేకుండా చంపడం ఒక ఎత్తు. ఆయన ధైర్య సాహసాలకు మెచ్చి షేర్ ఖాన్ అనే బిరుదు ఇచ్చాడు బహార్ ఖాన్ లోహాని. చునార్ అధిపతి తేజ్ ఖాన్ మరణాంతరము అతని భార్య లార్డ్ మాలికను వివాహం చేసుకున్నాడు. సో టోటల్ బీహార్కి రాజైపోయాడు. షేర్షా బెంగాల్ బీహార్ పాలకుని సూరజ్గర్ యుద్ధంలో ఓడించి కొల్లగొట్టాడు. దీని కారణంగా హుమయూన్ షేర్షాల మధ్య వైరం అనేది అనివార్యమైంది. షేర్షా క్రీస్తు శకం 1537లో చునార్ యుద్ధంలో హుమయూన్ చేతిలో ఓడింపబడ్డాడు. ఈ షేర్ ఖాన్ అనేవాడు అత్యంత తెలివైనవాడు, నక్కజిత్తుల కలిగినవాడు. అయ్యా నేను నీకు లొంగిపోతాను బాంచందోర్ అన్నట్టుగా మాట్లాడి అతన్ని మైస్మరైజ్ చేశాడు. హుమయూన్ అది నమ్మేశాడు. హుమయూన్ తొందరగా ఎవరినైనా నమ్మేస్తాడు. ఇతడు లొంగిపోతున్నట్టుగా అన్నాడు కాబట్టి క్షమించేసి ఆ చునార్లోనే దాదాపు 2-3 సంవత్సరాలు టైంపాస్ చేశాడు. అయితే ఇతను రోహటస్ దుర్గం నిర్మించాడండి బీహార్లో. రోహటస్ దుర్గంలో తన యొక్క ఖజానాను పెట్టడం జరిగింది. చునార్ నుంచి ఖజానాను రోహటస్కు తీసుకెళ్ళిపోయాడు. రోహటస్లో తన ఖజానా పెట్టుకున్నాడు. చాలా బలమైన సైన్యం తయారు చేశాడు. హుమయూన్కి అనుమానం రాకుండా బలమైన సైన్యం తయారు చేశాడు. మరి హుమయూన్ ఏం చేస్తున్నాడు? ఇంత పని చేస్తుంటే చునార్లో ఏం చేస్తున్నాడంటే హుమయూన్ విలాస పురుషుడు. ఎప్పుడు కూడా ఆట పాటలతోటి గానా బజానాతోటి ఆయన విలాసాల్లో ఉన్నాడు. అదే సరైన సమయం అని భావించి ఈ షేర్ ఖాన్ తన సైన్యాన్ని పటిష్టం చేసుకున్నాడు. ఎప్పుడైతే తను పటిష్టమయ్యాడని అర్థం కాగానే ఈ యొక్క హుమయూన్ పైన దాడి చేయాలని భావించి ఢిల్లీ నుంచి ఆగ్రా నుంచి న్యూస్ తీసుకొచ్చే వాళ్ళనందరినీ బంధించి జైల్లో వేశాడు. హుమయూన్ ఏమనుకున్నా అంటే ఢిల్లీ ఆగ్రాని ఎవరో ఆక్రమించుకున్నారు, సో మనల్ని మనం కాపాడుకోవాలని చెప్పేసి ఇమీడియట్గా హుమయూన్ ఢిల్లీకి బయలుదేరాడు. చౌసా అనే ప్రాంతంలో హుమయూన్కి షేర్షాకి యుద్ధం జరిగింది. చౌసా యుద్ధంలో హుమయూన్ని దారుణంగా ఓడించాడు. హుమయూన్ దారుణంగా గాయపడ్డాడు. కనీసం లేచి నిలబడలేనంతగా గాయపడ్డాడు. ఒక నీళ్లు మోసే బానిస అతన్ని ఆగ్రాకి మోసుకెళ్ళడం జరిగింది. అదృష్టవశాత్తు అతను పారిపోవడం జరిగింది. 1540లో బిల్గ్రామీ యుద్ధం లేదా కనోజ్ యుద్ధంలో షేర్షా పూర్తిగా ఈ యొక్క హుమయూన్ని ఓడించడం జరిగింది.
రైట్. దాని గుర్తుగా షేర్షా సుల్తానీ అదిల్ అనే బిరుదుని ధరించడం జరిగింది. రైట్. మనకి ప్రధానంగా షేర్షాకి హుమయూన్కి జరిగిన చిట్ట చివరి యుద్ధం అంటే కనౌజ్ యుద్ధం లేదా బిల్గ్రామీ యుద్ధం అని చెప్పాలి. రైట్. హుమయూన్ని పూర్తిగా ఓడించాడు, ఢిల్లీ ఆగ్రాలను ఆక్రమించుకొని జరిగింది. రైట్. హుమయూన్ భారతదేశం నుంచి రాజస్థాన్ వైపు పారిపోయాడు, ఢిల్లీ ఆగ్రా నుంచి. రైట్. రాజపుత్తులో షెల్టర్ తీసుకున్నాడు. షేర్షా సింధ్ జీలం ప్రాంతంలో గక్కర్ బలూచ్ అనే తెగలను అణిచివేశాడు. రైట్. మనకి షేర్షా ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాలు తన అధీనంలో తెచ్చుకోవడం కోసం అనేక యుద్ధాలు చేశాడండి, గెలిచాడు. కానీ పెద్దగా రాజ్యాలను ఆక్రమించుకోలేదు. 1542లో మాల్వాను ఆక్రమించుకున్నాడు. 1543లో రైసిన్ దుర్గంను ఆక్రమించుకున్నాడు. రైట్. అజ్మీర్ని ఆక్రమించుకున్నాడు. రైట్. షేర్షా ఆక్రమించుకున్న ప్రాంతాలంటే మాల్వా, రైసేన్, అజ్మీర్ ఈ 3 మాత్రమే అని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మరి మిగిలిన ఓడించిన రాజ్యాలు ఏం చేశాడయ్యా అంటే సామంత రాజ్యాలుగా అపాయింట్ చేయడం జరిగింది. రైట్. వాళ్ళు కూడా షేర్షా తరపునే పరిపాలించడం జరిగింది. రైట్. మనకి షేర్షాకి 1542లో అక్బర్ రైట్ అమరకోటలో జన్మించాడని తెలియగానే రైట్ రాజపుత్తులు ఎవరైనా ఈ యొక్క షేర్షాకి వ్యతిరేకంగా హుమయూన్కి సహాయం చేస్తే, స్థావరం కల్పిస్తే ఆ రాజ్యం పైన దాడి చేస్తానని వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సో హుమయూన్ భారతదేశం నుంచి పారిపోవడం జరిగింది. రైట్. అనేక ప్రాంతాలని ఓడించాడు. చివరిగా 1545 మార్చి 22న కిరాత్ సింగ్ను ఓడించే ప్రయత్నంలో కలంజర్ కోట ముట్టడి ప్రయత్నించాడు. ఏ రాజైనా కానీ దాడి చేసేటప్పుడు రైట్ కోటలని నాశనం చెయ్యరు, జస్ట్ రాజును ఓడించాలని ప్రయత్నిస్తారు. ఎందుకలాగా అంటే వాళ్ళు ఆ రాజు ఓడిపోయిన తర్వాత ఒకవేళ ఆ కోటను ధ్వంసం చేశారనుకోండి, ఆ కోట వాళ్ళ కంట్రోల్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ పునర్నిర్మించుకోవాలి, మళ్ళీ ఖర్చు అవుతుంది. లేదా అదే ఆ పునర్నిర్మాణ టైంలో మళ్ళొక దండయాత్ర వస్తే వీళ్ళు నాశనం అయిపోతారు. అందుకే మ్యాక్సిమం కోటల్ని నాశనం చేయరు, రాజులని సైనికులు మాత్రమే అడ్డు తొలగించుకునే ప్రయత్నం చేస్తారు. ఇదే చేశాడు షేర్షా ఇక్కడ. కానీ చివరి వరకు కూడా అనేక విధాలుగా ఆక్రమించే ప్రయత్నం చేశాడు, విఫలమయ్యాడు. ఇక కష్టము అని భావించి చివరిగా రైట్ ఇతను ఫిరంగులను ఉపయోగించడం జరిగింది. ఈ సమయంలో ఫిరంగి ఒకటి తన పక్కనే పేలింది. రైట్. మనకి లో క్వాలిటీ ఫిరంగి అయి ఉండొచ్చు, అది అక్కడే బ్లాస్ట్ అయిపోయింది. రైట్. అక్కడ విపరీతమైన గాయాలయ్యాయి, కానీ ఆయన ఊపిరి బిగబట్టేశాడు. రైట్. ఊపిరి వదిలేస్తే ఎక్కడ చచ్చిపోతాడేమో అని చెప్పేసి ఊపిరి బిగబట్టేశాడు. సైనికులు వచ్చేసి మనము కలంజర్ని ఆక్రమించుకున్నామని ఆయనకు చెప్పగానే అమ్మయ్య అన్నాడు. అదే చివరి శ్వాస అయిపోయింది. రైట్. ఈ కలంజర్ ఆక్రమణలో భాగంగా ఫిరంగి తన పక్కనే పేలడం వలన తీవ్రమైన గాయాలైపోయి మరణించాడు షేర్షా. 1545 మే 22న మరణించడం జరిగింది. రైట్. షేర్షా పరిపాలించింది కొద్ది కాలమైన ప్రజాశ్రేయస్సు లక్ష్యంగా ఆయన పాలన చరిత్రలో స్థిరస్థాయిగా నిలబడుతుంది. అంతేకాక అక్బర్ కాలంలో సబర్ద పాలన షేర్షా మార్గదర్శకుడిగా చరిత్రకారుల అభిప్రాయము. షేర్షా లేకపోతే అక్బర్ లేడు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. రైట్. షేర్షాని ఏమంటారు అంటే రైట్ బురద నుండి వికసించిన ఒక తామర పువ్వు అని చెప్పి చెప్తారు. బురద నుండి వికసించిన ఒక తామర పువ్వు వంటి వాడు. మొఘల్ సామ్రాజ్యం అనేటువంటి బురద నుండి బయటకు వచ్చిన తామర పువ్వే షేర్షా అని చెప్పేసి కొంతమంది చరిత్రకారులు చెప్పారు. ఇంకొంతమంది చరిత్రకారులు ఏమనంటే అక్బర్కి మార్గదర్శకుడు షేర్షా విధానాలనే అక్బర్ ప్రచారం చేశాడు, షేర్షా విధానాలనే అక్బర్ అభివృద్ధి చేశాడు. ఇక్కడ షేర్షా లేకపోతే అక్బర్ లేడు అంటారు. అయితే మనకి షేర్షా తర్వాత ఇస్లాం సూర్ రాజయ్యాడు. అతను చాలా గొప్పవాడే, కానీ ఆకస్మికంగా మరణించాడు. అతని తర్వాత సికందర్ సూర్ రాజయ్యాడు. ఈ సికందర్ సూర్ కాలంలో హుమయూన్ తిరిగి భారతదేశానికి వచ్చాడండి. భారతదేశానికి వచ్చేసి రైట్ భారతదేశాన్ని ఆక్రమించుకోవడం జరిగిందని చెప్పాల్సి ఉంటుంది. రైట్. షేర్షా మనకి ఢిల్లీ సుల్తాన్ల పరిపాలన యాజ్ ఇట్ ఈజ్ కొనసాగించాడు. వజీర్, ప్రధానమంత్రి,
వజీర్ ప్రధానమంత్రి. రైట్. మిగిలిన శాఖలన్నిటిపైన అధికారం కలిగినటువంటి మంత్రిగా చెప్పాల్సి ఉంటుంది. మిగిలిన శాఖలన్నిటికైనా అధికారం ఉన్న వ్యక్తిగా మనకి వజీర్ అని చెప్పాల్సి ఉంటుంది. రైట్. మనకి ప్రధానమంత్రి అయినప్పటికీ షేర్షాకు మాట చెప్పకుండా ఎవరూ ఏమీ చేయడానికి లేదు. ఒకవేళ చేస్తే వాళ్ళని ఉద్యోగంలోంచి తొలగిస్తారు. అలాగే దివానీ అరీజ్ సైనిక శాఖ అధికారి. మనకి ఢిల్లీ సుల్తాన్లలో ఉన్నటువంటిదే ఇక్కడ కూడా కొనసాగింది. దివానీ అరీజ్ ప్రత్యేక సైనిక శాఖ. సో ఈ యొక్క శాఖ పైన అధికారి అరీజ్ ఈ ముమాలిక్ అని చెప్పేసి చెప్పాల్సి ఉంటుంది. దివానీ అరీజ్ అంటే సైనిక శాఖ, ఆ శాఖ పైన అధికారి అరీజీ ముమాలిక్. దివాన్ ఈ రసాలత్, ఈ శాఖ వచ్చేసి విదేశాంగ శాఖగా చెప్పాల్సి ఉంటుంది. విదేశాంగ శాఖ. అలాగే మనకి దివాన్ ఈ ఇన్షా రాజు యొక్క ఉత్తర ప్రత్యుత్తరాల శాఖగా చెప్పాల్సి ఉంటుంది. డాబిర్ అనే వ్యక్తి ఈ శాఖ పైన అధికారిగా ఉంటాడు. రాజు తన సామంతులకు రాసే లెటర్లు లేదా సామంతుల నుంచి వచ్చే లెటర్లన్నీ కూడా ఇతని ఆధ్వర్యంలో ఉంటాయి. మిగిలిన దేశాలతో వ్యాపార సంబంధాలు కావచ్చు, రాజకీయ సంబంధాలు కావచ్చు, సంబంధించిన లెటర్స్ రాసే వ్యక్తి డాబిర్ అని చెప్పాల్సి ఉంటుంది. డాబిర్. రైట్. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకి పరిపాలనా విభాగాలు. షేర్షా తన రాజ్యాన్ని 47 సర్కార్లుగా విభజించడం జరిగింది. షేర్షా రాజ్యంలో సుబాలు లేవు, సర్కార్లే ఉన్నాయి. సర్కార్ అంటే జిల్లా. ఎన్ని జిల్లాలు ఉన్నాయి? 47. రైట్. ఇతను వికేంద్రీకృత పరిపాలనకు ప్రాధాన్యత ఇచ్చాడు. అత్యధిక మంది సామంతులు ఉన్నారు. తన ప్రత్యక్ష పాలనలో ఉన్న ప్రాంతాన్నే 47 సర్కార్లుగా విభజించాడండి. మనకి ఈ యొక్క సర్కార్లో ఇద్దరు ముఖ్యమైన అధికారులు షిక్దార్ ఈ షిక్దరన్ అనే అధికారి. ఇతను శాంతి భద్రతలను, రాజు శాసనాలను అమలుపరిచే అధికారం ఉన్నటువంటి వ్యక్తి. శాంతి భద్రతలు, దొంగల భయం లేకుండా చూడాలి, ప్రజలు ప్రశాంతంగా బతికేలాగా చూడాలి. రైట్. మనకి మున్సిఫాన్ న్యాయ వ్యవహారాలు చూసేటువంటి వ్యక్తి. సింపుల్గా చెప్పండి జడ్జ్ అని చెప్పాలి. సర్కార్లో ఇద్దరు ముఖ్యమైన అధికారులు, ఒకటి షిక్దరన్, మున్సిఫాన్ అని చెప్పేసి చెప్పాల్సి ఉంటుంది. మనకి సర్కార్ని పరగనాగా డివైడ్ చేశారు. పరగనాలో షిక్దార్ ఉన్నాడు. ఈ షిక్దార్ పని ఏంటి? శాంతి భద్రతలు. అయితే ఇక్కడ పరగనా వరకే శాంతి భద్రతలు. పరగనా అంటే అనేక గ్రామాల సమూహము, 10 గ్రామాలు 20 గ్రామాలు అనుకుందాం. ఆ 20 గ్రామాల్లో షిక్దార్ అనేవాడు శాంతి భద్రతలు కాపాడాలి. రైట్. ఇతను డైరెక్ట్ రాజుతో రెస్పాండ్ అవ్వడు. ఇతను షిక్దరన్కి రెస్పాన్సిబుల్ వహించాల్సి ఉంటుంది. అనేక మంది షిక్దరన్ అధీనంలో ఉంటారు. అనేక మంది షిక్దరన్ అధీనంలో ఉంటారు. ఈ షిక్దార్ల సహాయంతో సర్కార్లో పరిపాలన చేస్తాడు షిక్దరన్. ఈ మున్సిఫాన్ యొక్క అసిస్టెంట్ అని చెప్పాలి. పరగనా స్థాయిలో న్యాయ వ్యవహారాలు చూస్తాడు ఈ యొక్క మున్సిఫ్. అనేక మంది మున్సిఫాన్ అధీనంలో ఉంటారు. ఈ యొక్క మున్సిఫ్ల సహాయంతో మున్సిఫాన్ అనే వ్యక్తి పరిపాలన చూస్తాడు, న్యాయ పరిపాలన చూస్తాడు. పరిపాలనలో అమీన్ శిస్తు నిర్ణయం చేసేటువంటి అధికారి. పరగన పోతేదార్ కోశాధికారి పరగనాలో పోతేదార్ అంటారు. కానుంగో రెవెన్యూ సిబ్బందిపై పర్యవేక్షణ. ఇక ఫైనల్గా వచ్చినట్లయితే గ్రామం యొక్క పెద్ద ముకద్దం అని చెప్పేసి చెప్పాల్సి ఉంటుంది. ఈ ముకద్దం తర్వాత పట్వారీ చౌకీదార్ అనే ఉద్యోగస్తులు ఉన్నారు. పట్వారీ చౌకీదార్ వీళ్ళ యొక్క పని ఏంటంటే శిస్తు వసూలు, గ్రామ సంరక్షణ. మనకి చౌకీదార్ అంటే ఏంటండి? సంరక్షకుడు. మనకి చౌకీ పోలీస్ స్టేషన్, చౌకీదార్ రైట్. విలేజ్ పోలీస్ స్టేషన్ గ్రామంలో ఉన్నటువంటి పోలీసు. మనకి హిందూ రాజ్యాల్లో తలారి అనే పదం ఎలా వినిపించిందో ఇక్కడ చౌకీదార్ అన్నమాట. రైట్. చౌకీదార్ భూమిని కొలవడానికి బిఘా అనే కొలబద్దను ప్రవేశపెట్టడం జరిగింది. భూసారాన్ని బట్టి ఉత్తమ, మధ్యమ, అధమ అనే 3 రకాల భూములుగా విభజించడం జరిగింది. మనము
మొఘల్స్లో చెప్పుకున్నాం 4 రకాలుగా విభజించారని చెప్పేసి, పోలజ్, పరౌటి, చాచర్, బంజర్. ఈ యొక్క విభజనకు మూలము షేర్షా యొక్క విభజనే. ఉత్తమ, మధ్యమ, అధమ. అంటే ఉత్తమ అంటే గుడ్ క్వాలిటీ, మధ్యమ అంటే మీడియం క్వాలిటీ, అధమ అంటే పూర్ క్వాలిటీ. రైట్. రాజా తోడర్మల్ అనే వ్యక్తి షేర్షా కాలంలో అతనికి సహాయకుడుగా ఉన్నాడు. అక్బర్ కాలంలో ఆర్థిక మంత్రి అయిపోయాడు. షేర్షా కాలంలో షేర్షా యొక్క అసిస్టెంట్, ఆ షేర్షా అసిస్టెంటే అక్బర్ కాలంలో ఆర్థిక మంత్రి అయ్యాడు. రైట్. ఈ 3 విధానాలనే ఈ 3 ఉత్తమ, మధ్యమ, అధమ అనే 3 రకాలుగా భూమిని విభజించాడు షేర్షా. దీనినే తోడర్మల్ ఏం చేశాడు, 4గా విడగొట్టాడు. పోలజ్, పరౌటి, చాచర్, బంజర్. మనం మొఘల్స్లో చెప్పుకున్నాం. 4 రకాలుగా విభజించారు. దానికి అందుకే ఏమంటున్నాము, షేర్షా లేకపోతే అక్బర్ లేడు. పండిన పంటలో 1/3 వంతు శిస్తు నిర్ణయించేవాడు. రైట్. షేర్షా పన్నులు నిర్ణయించే ముందు గ్రామాధికారులకి, తన అధికారులకు ఒకటే చెప్పాడండి, మీరు నిర్ణయించేటప్పుడు చాలా ఉదారంగా ఉండండి అంటాడు. కానీ పన్ను నిర్ణయించిన తర్వాత ఖచ్చితంగా వసూలు చేయాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రైతు దగ్గర 1 ఎకరం పొలం ఉంది. ఆ ఎకరం పొలంలో 10 బ్యాగుల రైస్ పండుతుంది. అయితే షేర్షా ఏమంటాడు, మీరు 8 బ్యాగులకే ఫిక్స్ చేయండి. 10 బ్యాగులు పండుద్ది కదా, 8 బ్యాగులకే పన్ను ఫిక్స్ చేయండి. ఈ 8 బ్యాగుల్లో 1/3 వంతు రాజుకు పన్ను లెక్క కట్టాలి. రైట్. ఒకవేళ పంట పండిన తర్వాత 7 బ్యాగులే వచ్చింది, అయినా 8 బ్యాగులకు పన్ను చెల్లించాలి. ఎందుకు అలాగా, ఇక్కడ తక్కువ వచ్చింది కదా అంటే, ఆల్రెడీ 2 బ్యాగుల కన్సెషన్ ఇచ్చేశాడు పంట పండక ముందే. నీకు పంట తక్కువ వస్తే అది ఈయనేం చేయడు. మరి పొరపాటున 15 బ్యాగుల పంట వచ్చింది. 15 బ్యాగుల పంట వచ్చిన 8 బ్యాగులకే పన్నులు వసూలు చేస్తాడు. రైట్. ఇక్కడ 10 బ్యాగులకి పండుతుంది. అయితే షేర్షా కొద్దిగా లిబరల్గా ఉండమన్నాడు, 8 బ్యాగులకే కలెక్ట్ చేయమన్నాడు. అయితే పంట 15 బ్యాగులు వచ్చినా 8 బ్యాగులకే కట్టాలి, 15 బ్యాగులకు కాదు. పంట 7 బ్యాగులు వచ్చినా 8 బ్యాగులకే కట్టాలి. ఎందుకంటే ఆల్రెడీ 2 బ్యాగుల కన్సెషన్ ఇచ్చాడు. ఇక్కడ పెరిగినా కూడా పెంచొచ్చు కానీ పెంచడు. అందుకే షేర్షాకి న్యాయసింహ అనే బిరుదొచ్చింది. న్యాయానికి ప్రాధాన్యత ఇచ్చాడు కాబట్టి న్యాయసింహ అనే బిరుదొచ్చింది. రైతువారీ విధానం ప్రవేశపెట్టి రైతులకు పట్టాలిచ్చి వారి నుండి కబూలియత్ అనే అంగీకార పత్రాన్ని పొందేవాడు. మనకి ప్రజెంటు మండల్ రెవెన్యూ ఆఫీసర్, అతన్నే తహసీల్దార్ అంటాం. ఆ పోస్ట్ క్రియేట్ చేసింది షేర్షా. మనకు తహసీల్దార్ అనే పదం ప్రస్తుతం కూడా వాడుతున్నాం. అది మనం తెలుసుకోవడం, గతం మనం తెలుసుకుంటేనే ఈ పోస్ట్ ఎప్పుడు వచ్చిందని మనకు అర్థమవుతుంది. రైట్. రైతువారీ విధానం ప్రవేశపెట్టి రైతులకి యాజమాన్య హక్కులు ఇచ్చాడు. రైతులకి యాజమాన్య హక్కులు ఇచ్చిన మొట్టమొదటి భారతీయ చక్రవర్తి అంటే షేర్షా. రైట్. కబూలియత్ అంగీకార పత్రము, అయ్యా మీరు నాకు యాజమాన్య హక్కులు ఇచ్చారు కాబట్టి నేను క్రమం తప్పకుండా పన్నులు కడతాను అనే అంగీకరిస్తూ రాసిన పత్రమే కబూలియత్ అన్నమాట. షేర్షా రూపాయి అనే వెండి నాణెంను, దామ్ అనే రాగి నాణెంను ప్రవేశపెట్టాడు. ప్రస్తుత రూపాయికి షేర్షా రూపాయి ఆధారం అన్నమాట. రైట్. షేర్షా రూపాయిని మొఘల్స్ ఉపయోగించారు, ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఉపయోగించారు. రైట్. షేర్షా దామ్ క్రీస్తు శకం 1835 వరకు అమల్లో ఉంది. 1838 వరకు అమల్లో ఉంది. షేర్షా వ్యాపార అభివృద్ధికి 4 రహదారులు నిర్మించాడు. బెంగాల్లోని సోనాగ్రామ్ నుండి సింధు వరకు దాదాపుగా 1500 మైళ్ళు అండి. రైట్. సోనాగ్రామ్ మనకు ఆల్మోస్ట్ బంగ్లాదేశ్ సరిహద్దు. అక్కడి నుంచి రైట్ ఆగ్రా, ఢిల్లీ, అమృత్సర్, లాహోర్, సింధ్. మనకి ఈ రహదారి ఏ ప్రాంతాలు కలుపుతుందని ఒక క్వశ్చన్లో అడిగారు. రైట్. లాహోర్, సింధ్, అమృత్సర్. రైట్. మనకి సోనాగ్రామ్ నుంచి ఆగ్రాకి, ఆగ్రా నుంచి ఢిల్లీకి, ఢిల్లీ నుంచి అమృత్సర్కి, అమృత్సర్ నుంచి లాహోర్కి, లాహోర్ నుంచి సింధ్ కలిపారు. నెక్స్ట్ రోడ్ చూసినట్లయితే ఆగ్రా నుండి బుర్హాన్పూర్, ఆగ్రా నుండి చిత్తోడ్, లాహోర్ నుండి ముల్తాన్ వంటి ప్రాంతాలకు కలపడం జరిగింది. వీటినే గ్రాండ్ ట్రంక్ రోడ్లు అన్నారు. దాన్నే మనం ఇప్పుడు నేషనల్ హైవేస్ అంటున్నాము. షేర్షా అంచెల తపాలా పద్ధతిని ప్రవేశపెట్టాడు. ఈ సిస్టమ్ మనం ఇంకా వాడుతున్నాము. రైట్. మనకి ఒక ప్రాంతంలో
ఒక లెటర్ రాసి పోస్ట్ చేసి అది ఆ ప్రాంత పోస్ట్ ఆఫీస్ నుంచి హెడ్ పోస్ట్ ఆఫీస్కి వెళ్తుంది, హెడ్ పోస్ట్ ఆఫీస్ నుంచి డిస్ట్రిక్ట్ పోస్ట్ ఆఫీస్కి వెళ్తుంది, అక్కడి నుంచి ఏ ప్రాంతం అయితే ఆ ప్రాంతం పోస్ట్ ఆఫీస్కి వెళ్తుంది, అక్కడి నుంచి లోకల్ ఏరియాకి వెళ్తుంది, లోకల్ ఏరియాలో పోస్ట్ మ్యాన్ తీసుకుపోయి వాళ్ళ ఇంటికి ఇచ్చేస్తాడు. దీన్నే అంచెల పద్ధతి అంటాము. భారతదేశంలో ఈ యొక్క పోస్టల్ రన్నర్ సిస్టమ్ని, అంచెల పద్ధతిని ప్రవేశపెట్టింది షేర్ షా. మొత్తం 1700 సత్రాలను రహదారుల వెంబడి నిర్మించాడు. జీలం నది ఒడ్డున రోహటస్ గర్ అనే కోట నిర్మించాడు. ఢిల్లీలో పురాణా కిలా, షేర్షాసూర్ నగరంను నిర్మించాడు. యాక్చువల్గా దీని పేరు షేర్షా ఏమని పెట్టలేదండి. అయితే మొఘల్స్ దీన్ని వాడకపోవడం వల్ల పాతకోట అదే పురాణా కిలా అనే పేరు వచ్చింది. ఈయన సమాధి బీహార్ ససారాం ప్రాంతంలో ఉంది. ఇతను స్వయంగా నిర్మించుకున్నాడు. హిందూ, ముస్లిం, బౌద్ధ వాస్తురీతుల్ని పోలి ఉంటుంది. మనకి షేర్ షా యొక్క సైన్యం విషయంకి వచ్చినట్లయితే అలావుద్దీన్ ఖిల్జీ సైన్య పద్ధతులు వాడాడు. దాగ్, చెహ్రా అని చెప్పేసి ఈ పద్ధతులు. దాగ్ అంటే గుర్రాలపై ముద్రలు, చెహ్రా సర్వీస్ రిజిస్టర్ అని చెప్పాల్సి ఉంటుంది. న్యాయానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చాడు షేర్ షా. అందుకే న్యాయసింహ అనేటువంటి బిరుదు రావడం జరిగింది. ఒకవేళ దొంగతనం జరిగి 24 గంటల లోపల అది రికవర్ కావాల్సిందే. అది రికవర్ కాలేదని తెలిస్తే స్థానిక అధికారికి పనిష్మెంట్ వేస్తారు. ఎవరైనా నష్టపోయినట్లయితే షేర్ షాకు ఫిర్యాదు చేస్తే అది 24 గంటల్లో న్యాయం చేపిస్తాడు. పొరపాటున ఒక వ్యాపారి వ్యాపారం కోసం ఒక ప్రాంతానికి వచ్చాడు, మరణించాడు. సో అతని ఆస్తిని, అతని వస్తువులని 24 గంటల లోపల అతని కుటుంబానికి చేర్చాలంటాడు షేర్ షా. అలా చేర్చకపోతే స్థానిక అధికారికి పనిష్మెంట్ వేస్తారు. ఎవరైనా దొంగతనం చేశారనుకోండి, ఆ దొంగతనం జరిగినటువంటి 24 గంటల్లో రీపే చేయాల్సి ఉంటుంది, లేకపోతే ఆ అధికారి జేబులోంచి పే చేయాల్సి ఉంటుంది. అబ్బాస్ ఖాన్ షేర్వానీ ఏం చెప్పాడంటే, ఎడారి నుండి కూడా ఒక ముసలావిడ బుట్ట నిండా బంగారు ఆభరణాలు పెట్టుకొని ఎటువంటి భయం లేకుండా నడిచేది, అంత భద్రత కల్పించాడు షేర్ షా అని చెప్పేసి అబ్బాస్ ఖాన్ షేర్వానీ చెప్పడం జరిగింది. చనిపోవడానికి రెడీగా ఉన్నటువంటి ముసలిది, పండు ముసలిది ఆమె బుట్ట నిండా బంగారు ఆభరణాలు పెట్టుకొని ఎడారికి గుండా కూడా ట్రావెల్ చేయగలదు. దొంగలు ఆమెను ఏమీ చేయరు. చాలా గొప్ప న్యాయానికి, గొప్పగా శాంతి భద్రతలకు ప్రాధాన్యత ఇచ్చాడన్నారు. అందుకే న్యాయసింహ అనేటువంటి బిరుదు వచ్చింది. షేర్ షా లేకపోతే అక్బర్ లేడు అని చెప్పేసి చెప్తారు. షేర్ షా లేకపోతే అక్బర్ లేడు. ప్రస్తుతం మనం వాడుతున్న రూపాయి అనే పదం అక్కడి నుంచే వచ్చింది. 178 గ్రెయినులు ఉంటుందండి ఈ యొక్క వెండి రూపాయి. ఇందులో అతి తక్కువ రాగిని కలిపి ఆదర్శప్రాయుడయ్యాడు. దామ్ అనే పదం వల్ల కూడా చాలా గొప్ప పేరు వచ్చింది. దామ్ అంటే రాగి నాణము. ఇదండి మనకు షేర్ షా సంబంధించిన సమాచారము. థ్యాంక్ యూ.